దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా ఆడకూతురికి రక్షణ ఇవ్వలేకపోతున్నాం. ఆడబిడ్డ ఇంటినుండి బయటకు వెళ్తుందంటే బిక్కుబిక్కుమనుకుంటూ భయపడాల్సిన పరిస్థితిలో దేశంలోని తల్లిదండ్రులు ఉన్నారు. బయటకు వెళ్లిన కూతురు తిరిగి క్షేమంగా ఇంటికి చేరేదాకా తల్లిదండ్రులను భయం వెంటాడుతూనే ఉంటుంది. దేశంలో ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయంతో బ్రతుకుతున్నారు. ఇటువంటి ఘటనే మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. ఓ యువకుడు చిన్న కారణానికే తన సహోద్యోగిని చంపేశాడు. ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో అంతా చూస్తుండగానే కత్తితో నరికేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని పూణేకు చెందిన WNS గ్లోబల్ ఇంటర్నేషనల్ BPO కంపెనీలో 28 సుభదా శంకర్ అకౌంటెంటుగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడే పనిచేస్తున్న కృష్ణ సత్యనారాయణ కన్నౌస్ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులు కావటంతో అప్పుడప్పుడు ఇద్దరూ తమ అవసరాల నిమిత్తం ఒకరి నుంచి మరొకరు అప్పులు తీసుకుంటూ ఉండేవారు. ఉన్నప్పుడు వాటిని తిరిగిచ్చేస్తూ స్నేహం కొనసాగించారు. అయితే ఈ మధ్య వీరిద్దరి మధ్య డబ్బు విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. ఈ గొడవల కారణంగా ఇద్దరూ మాట్లాడుకోవటం మానేశారు. ఆడది, దానికే అంత ఉంటే నాకెంతుంటాలి అనే కోపంతో రగిలిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సుభదా శంకర్పై చంపేయాలన్నంత పగ పెంచుకున్నాడు కృష్ణ సత్యనారాయణ కన్నౌస్. చంపడం కోసం పక్కా ప్లాన్ కూడా వేసుకున్నాడు. ఓ కత్తిని కొని తన దగ్గరే పెట్టుకున్నాడో ఏమో తెలీదు కాని డిసెంబర్ 9న ఎప్పట్లాగానే ఆఫీస్కు వెళ్లాడు. సుభదా శంకర్ కూడా ఆఫీస్కు వచ్చింది. ఆఫీస్ టైం అయిపోవటంతో ఇంటికి వెళ్లేందుకు సుభదా శంకర్ పార్కింగ్ ఏరియాకు వెళ్ళింది. అప్పుడే అక్కడికి కృష్ణ సత్యనారాయణ కన్నౌస్ కూడా వచ్చాడు. సుభదా శంకర్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కాని మాట్లాడుకుంటూనే ఇద్దరూ గట్టిగట్టిగా అరుచుకుంటూ గొడవపడ్డారు. వెంటనే కృష్ణ కన్నౌస్ తన వెంట తెచ్చుకున్న కత్తితో చాలా దారుణంగా, విచక్షణారహితంగా సుభదాపై దాడి చేశాడు. ఇది చూసిన అక్కడున్నవారు ఒక్కసారిగా షాకయ్యారు. షాకు నుంచి తేరుకొని ఆమెను రక్షించే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. తేడా వస్తే తమపై ఎక్కడ దాడి చేస్తాడేమో అనే భయంతో ఎవరూ ఆ ధైర్యం చేయలేదు. దీంతో చాలాసేపటి వరకు కసితో సుభదాను అతి కిరాతకంగా పొడుస్తూనే ఉన్నాడు కృష్ణ కన్నౌస్. ఇలా కసితీరా పొడిచిన తర్వాత ఆ కత్తిని కింద పడేశాడు. అప్పటివరకు చూస్తూ ఉన్న సహోద్యోగులంతా కృష్ణ కన్నౌస్ని పట్టుకొని చితక్కొట్టి పోలీసులకు సమాచారం అందించి అతడిని వారికి అప్పగించారు. సుభదా శంకర్ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలైన ఆమె కొన ఊపిరితో చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అయితే పోలీసులు కృష్ణ సత్యనారాయణ కన్నౌస్, సుభదా శంకర్ల మధ్య ఏం జరిగింది, కృష్ణ సత్యనారాయణ కన్నౌస్ సుభదాను ఎందుకు చంపాలి అనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. కృష్ణ సత్యనారాయణ కన్నౌస్ సుభదా శంకర్ను ఎందుకు చంపాలి అనుకున్నాడని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.